వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే టెక్నీషియన్ అలాగే ఏఎల్పి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఆన్సర్ కీ అయితే వచ్చింది. ఈ యొక్క ఆన్సర్ కీ అనేది వెబ్సైట్లో అప్డేట్ కావడానికి 5 PM వచ్చేసి అన్ని వెబ్సైట్లో అప్డేట్ అయితే అవుతుంది. ప్రజెంట్ నేను సికింద్రాబాద్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే 02/2025కి సంబంధించి టెక్నీషియన్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వీళ్ళకి 5 PM నుంచి ఆన్సర్ కీ అనేది వస్తుంది. మీరు ఒక ఆన్సర్ కీ చెక్ చేసుకొని మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టు అనిపిస్తే అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు. దానికి 50 రూపీస్ అయితే మీరు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఏఎల్పి కూడా అంతే. 01/2025కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకు కూడా ఈ యొక్క ఆన్సర్ కీ అనేది టుడేనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అనగా ఇక డేస్ అయితే ఉంటాయి. కేవలం ఈ డేస్లో మాత్రమే మీకు ఆన్సర్ కీ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఆన్సర్ కీ ఓపెన్ చేసినారనుకోండి మీకు ఆన్సర్ కీ అయితే ఓపెన్ అవ్వదు. కేవలం ఈ టైంలో మాత్రమే మీరు ఆన్సర్ కీ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే మార్చి 20 నుంచి 26 దాకా అవైలబుల్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఏఎల్పికి సంబంధించి 26 దాటిన తర్వాత మీకు ఆన్సర్ కీ అయితే ఓపెన్ అవ్వదు. కాబట్టి వీడియోతో ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీరు సెలెక్ట్ చేసిన ఆన్సర్ మీకు రైట్ అని అనిపిస్తే మీరు అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు. దానికి మీరు 50 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ చూడండి పీడిఎఫ్లో క్లియర్గా అయితే ఇచ్చారు. ప్రతి అబ్జెక్షన్కి మీరు 50 రూపీస్ అయితే పే చేయాలి. ఈ యొక్క టెక్నీషియన్కి సంబంధించి 27వ తేదీ వరకు మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. 27వ తేదీ దాటిన తర్వాత మీకు ఆన్సర్ కీ అనేది ఓపెన్ అవ్వదు. దీనికి కూడా అంతే. అబ్జెక్షన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు ఎన్ని క్వశ్చన్స్కి అబ్జెక్షన్ పెట్టినా ప్రతి క్వశ్చన్కి 50 రూపీస్ అయితే అవుతుంది. మీరు ఎన్ని క్వశ్చన్స్కి అబ్జెక్షన్ పెడతారో 50 ఇంటూ మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. కాబట్టి ఎవరైతే టెక్నీషియన్ ఏఎల్పి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈవినింగ్ 5 PM కాగానే మీ యొక్క ఆన్సర్కి అయితే చెక్ చేసుకోండి. వీడియోతో ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.